బ్రో ఇప్పుడు మనకి మొన్న రాజోల్లో పవన్ కళ్యాణ్ది ఒక మీటింగ్ జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనడం అనేది జరిగింది. తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం వల్లే మన కోనసీమ మొత్తం కొబ్బరి చెట్లు మొత్తం పాడైపోయింది, వాళ్ళది సంథింగ్ మాట్లాడారు. ఇప్పుడు దాని మీద తెలంగాణ వాళ్ళు చాలా ఇష్యూగా మాట్లాడుతున్నారు. అది ఎలా చూడొచ్చు బ్రో? యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణ వాళ్ళు జస్ట్ ఏదైనా ఒక ఎంజాయ్ చేయాలంటే కనుక ఎగ్జాంపుల్ వైజాగ్లో లంబసింగి కానీ, వైజాగ్ బీచ్ కానీ, అట్లా కోనసీమ జిల్లాలో అందాలు చూడడానికి వెళ్తారు. ఆయన జస్ట్ క్యాజువల్గా ఒక మాట అట్లా అన్నాడు, దానికి పెద్ద కాంట్రవర్సీ చేయడం అనేది ఐఎమ్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ దట్. కానీ అది చూసుకుంటే ఏ ఒక్కరు చూసినా నీ సినిమాలు ఆడియము, అసలు నువ్వు హైదరాబాద్లో బతుకుతున్నావు, నువ్వు హైదరాబాద్లో బతుకుతూ నువ్వు తెలంగాణనే తిడుతున్నావు, నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి మాట్లాడుతున్నావు. బ్రో ఇప్పుడు ఇంతకు ముందు కూడా చాలా మంది తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడినయం, ఆంధ్రాలో ఆడినయం అని చెప్పి అన్నారు. సో పవన్ కళ్యాణ్ ఒకటే అన్నారు, మనల్ని ఎవడరా ఆపేది అన్నట్టు. అప్పట్లో వారాహి వెహికల్ కూడా ఆపేస్తామని చెప్పి అన్నారు ఆంధ్రాలో. ఆయన ఆపలేరు, ఆయన జస్ట్ క్యాజువల్గా అన్నాడు. జస్ట్ ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం లెవెల్లో అన్నారు, అది ఓవరాల్గా పోతున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఆంధ్ర నుంచి చాలామంది చార్మినార్ చూడడానికి వస్తారు, చార్మినార్ అన్న కూలిపోయిందా? ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వైజాగ్ వెళ్ళి బీచ్ చూస్తారు, బీచ్ అని ఎండిపోయిందా? ఏదో జస్ట్ అది సరదాగా ఒక మాట అన్నాడు జోక్ విధంగా, దానికి పెద్ద కాంట్రవర్సీ చేసి ఇవన్నీ చేస్తున్నారు. అయినా ఇప్పుడు మన టెక్నాలజీ సైన్స్లో మనం ఉన్నాం ప్రజెంట్. అయినా ఇంకా దిష్టి గుమ్మడికాయలు, పూజలు, ఐ మీన్ చేతబళ్ళు అన్నీ నేను నమ్మను, నేను ట్రాష్ అని చెప్పి అనుకున్నాను. అదే జస్ట్ క్యాజువల్ కూడా దానికి పెద్ద మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇది గతంలో కూడా చూసుకుంటే ఇదే మాట కౌశిక్ రెడ్డి గారు ఆంధ్ర వాళ్ళని తిట్టడం జరిగింది. అప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వలేదు ఆంధ్ర నుంచి. కానీ ఇప్పుడు దీన్నే ఇంత పెద్ద కాంట్రవర్సీగా ఎందుకు చూస్తున్నారు? బ్రో అన్నీ చిన్న దాని గురించి పెద్ద పట్టించుకునే అవసరం లేదు. ఆంధ్ర వాళ్ళకి ఎట్లా అంటే అలాంటి ఉంటాయి, ఇలా దులిపేసుకుంటాం అనమాట. దానికి పెద్ద రియాక్ట్ అయిపోయి పొలిటికల్ చేసి అంత పెద్ద దాని గురించి ఏమి లేదు అక్కడ. సో తెలంగాణలో కౌశిక్ రెడ్డి గారు చాలామంది అన్నారు, బట్ అలాంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన జస్ట్ సరదాగా అన్నాడు, రేపు వచ్చి సారీ చెప్పమంటే రెండు అక్షరాలు సారీ అంటే వెళ్ళిపోతారు, అందుగురించి ఏం లేదు కదా. సో దాని గురించి పెద్ద హైలైట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. దానికన్నా కొంచెం మన ఐబొమ్మ రవి గారి గురించి బయటికి ఎట్లా తీసుకోవాలని దాని గురించి ఆలోచిస్తే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా చూసుకుంటే బ్రో ఏమంటున్నారంటే, నువ్వు గతంలో 2 చోట్ల నిలబడి ఒక చోట కూడా గెలవడం చేత కానీ నువ్వు ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యేసరికి తలపోగరు ఎక్కిందా, కళ్ళు నెత్తికెక్కినాయి అని చాలా మంది కూడా మాట్లాడుతున్నారు తెలంగాణ వాళ్ళు. అది ఎలా చూడొచ్చు? అంటే అంత పెద్ద డిప్యూటీ సీఎంని పట్టుకొని ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం చూసుకున్న జగన్ గారు ఫస్ట్ 2 సార్లు ఓడిపోయారు, ఆయన 3వ సార్లు అవకాశం ఇచ్చి గెలిచారు. సో ఏదో చేస్తారని చెప్పి. సో పవన్ కళ్యాణ్ కూడా చాలా కష్టపడ్డారు, ఆయన మాత్రం తిరగలేదా, పేదల దగ్గరికి వెళ్ళలేదా? సో ఎంతోమంది సంక్షేమాలన్నీ చూశారు. సో ఆయన చేసి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం లెవెల్లోకి వచ్చారనమాట. ఆయన జస్ట్ ఏదో వచ్చి పొలిటికల్ నుంచి సీఎం ఇవ్వలే కదా, ఆయన కష్టం చూసే చంద్రబాబు నాయుడు గారు కానీ పైన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ సీఎం అవ్వడం జరిగింది. సో ఆయన హార్డ్ వర్కే ఆయన డిప్యూటీ సీఎం చేసింది అంతే. నువ్వు చూసుకుంటే సెంటర్లోకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని నువ్వు ఈ రోజు 21 సీట్లు గెలిచావు, సింగిల్గా వస్తే కనీసం ఒక్క డిపాజిట్ కూడా గెలవలేదు నువ్వు అనేసి మాట్లాడుతున్నారు కదా, అది ఎలా చూడొచ్చు? అది ఇప్పుడు కాదు కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన దానికి ఆన్సర్ ఇస్తాడు. ఇప్పుడు ఓవరాల్గా ఎవరిది తప్పు అనేసి అంటున్నారు. సో ఎవరో తప్పులేదు బ్రో, ఆయన జస్ట్ సరదాగా అన్నాడు, దాని పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇటుగా చూసుకుంటే కనుక మీడియా వాళ్ళు తప్పు, అందుగురించి ఏం లేదు అక్కడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.